దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. శీతాకాలం కావడంతో వాతావరణంలో అనేక మార్పులు ఏర్పడి ఢిల్లీ వ్యాప్తంగా పొగమంచు ఏర్పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అయిన శశి థరూర్ చేసినటువంటి ఒక ట్వీట్ వల్ల భారతదేశానికి రెండవ రాజధాని కావాలంటూ మళ్ళీ ఒక వాదన అయితే తెరపైకి వచ్చింది. అయితే హైదరాబాద్కు మాత్రమే భారతదేశానికి రెండవ రాజధాని కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయంటూ అనేక మంది విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇక ఈ విషయం గురించి కూలంకషంగా అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. నా పేరు రాంభోగే, మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం యొక్క హైదరాబాద్ ఏదైతే సిటీ ఉందో దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలా, లేదంటే ఆంధ్ర తెలంగాణకు కలిపి ఒక రాజధానిగా ఉమ్మడి రాజధానిగా ఉంచాలా, లేదంటే భారతదేశానికి రెండవ రాజధానిగా చేయాలా అనే ఒక ప్రతిపాదన అయితే నడిచింది. ఇక దీనిపై అప్పుడున్నటువంటి టీడీపీ వాళ్ళు హైదరాబాద్ను రెండవ రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన కేసీఆర్ కావచ్చు, లేకపోతే మిగతా ప్రజాప్రతినిధులు నాయకులు కావచ్చు, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామంటే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. అయితే మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ నేత అయినటువంటి విద్యాసాగర్ రావు కూడా ఈ అంశం పైన స్పందించి భాగ్యనగరాన్ని భారతదేశానికి రెండవ రాజధానిగా చేయాలంటూ వారు చెప్పడం జరిగింది. ఇక ఇదే విషయం పైన ఆ మధ్య కాలంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణకు వచ్చినటువంటి అంబేద్కర్ మనవడు ఈ హైదరాబాద్ను భారతదేశానికి రెండవ రాజధానిగా ఖచ్చితంగా చేయాలంటూ ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల క్రితమే శశి థరూర్, కాంగ్రెస్ నేత అయినటువంటి శశి థరూర్ మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితులను, ఏదైతే కాలుష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ పొగమంచు కారణంగా ప్రజలు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక సిటీని దేశ రాజధానిగా కొనసాగించాలా, ఏంటి పరిస్థితి అంటూ ఎవరు దీనిపైన స్పందించడం లేదంటూ ట్విట్టర్ వేదికగా తను ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఇక ట్విట్టర్ వేదికగా ఇతను లేవనెత్తినటువంటి ఈ అంశంని దృష్టిలో పెట్టుకొని చాలామంది మళ్ళీ హైదరాబాద్ను ఒక సెకండ్ క్యాపిటల్గా చేయాలంటూ పూర్తిగా దీనిపైన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే భారతదేశానికి రెండవ రాజధానికి ఇట్లా పెడితే సౌత్ ఇండియా నుంచే ఉండాలి అనేది చాలామంది వాదన. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఢిల్లీ ఏదైతే ఉందో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలకు చాలా దూరంగా ఉంది. అయితే రెండవ రాజధాని ఖచ్చితంగా సౌత్ ఇండియాలోనే ఉండాలని వాదిస్తున్నారు. ఇక ఈ సౌత్ ఇండియాలో ఎలాంటి సిటీని రెండవ రాజధానిగా తీసుకోవాలి అని చూసినట్లయితే చాలామంది వాదన ఏంటంటే బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై, ఈ 3 నగరాలను రెండవ రాజధానిగా తీసుకోవచ్చని వాదిస్తున్నారు. అయితే బెంగళూరు స్మార్ట్ సిటీగా, గ్రీన్ సిటీగా చాలా పేరు పొందినప్పటికీ క్రైమ్ రేటు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా అక్కడ రాజధాని యొక్క విస్తరణ చేయడానికి ప్లేస్ లేకపోవడం, చాలా ఇరుకుగా ఆ సిటీ ఉండడం వలన ఇక్కడ రాజధానికి అనుకూలంగా లేదని చాలామంది అంటున్నారు. ఇదే పరిస్థితి చెన్నైకి కూడా ఉంది. ఇక చెన్నైలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండడం, రాజధాని విస్తరణకు ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ భూములు లేకపోవడం, అదేవిధంగా చెన్నై సముద్ర తీరానికి కొంచెం దగ్గరగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేసు, ఆ సిటీ రాజధానికి అనుకూలంగా లేదని చాలామంది అంటున్నారు. ఇక హైదరాబాదు భారతదేశ రెండవ రాజధానికి ఎలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ఇక ఇప్పుడు శశి థరూర్ తన ట్విట్టర్ ఖాతాలో ఢిల్లీ అధికారికంగా ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం, 4x ప్రమాదకర స్థాయిలు మరియు రెండవ అత్యంత కాలుష్య నగరం ఢాకా కంటే దాదాపు 5 రెట్లు అధ్వానంగా ఉంది. ఇన్నాళ్ళుగా మన ప్రభుత్వం ఈ పీడకలను చూస్తున్నా ఏమీ చేయకపోవడం విడ్డూరం. నేను 2015 నుంచి ఎంపీలతో సహా నిపుణులు మరియు వాటాదారుల కోసం ఎయిర్ క్వాలిటీ రౌండ్ టేబుల్ని నడుపుతున్నాను. కానీ గత సంవత్సరం ఏమీ మారలేదు మరియు ఎవరూ పట్టించుకోనందున దాన్ని వదులుకున్నాను. ఈ నగరం తప్పనిసరిగా నవంబర్ నుంచి జనవరి వరకు నివాసయోగ్యం కాదు మరియు మిగిలిన సంవత్సరంలో నివసించడానికి యోగ్యం కాదు. ఇలాంటి నగరం దేశ రాజధానిగా కూడా ఉండాలా అంటూ శశి థరూర్ చేసిన ట్వీట్తో దీనిపై మళ్ళీ దేశ రెండవ రాజధానిపై చర్చ నడుస్తుంది. సౌత్ ఇండియాలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలని చాలామంది కోరుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలను ప్రత్యామ్నాయాలుగా చూపిస్తున్నారు. ఇక ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువ శాతం ప్రజలు హైదరాబాద్కే మొగ్గు చూపుతున్నారు. ఐటీ సిటీగా, గ్రీన్ సిటీగా బెంగళూరుకు మంచి పేరున్నప్పటికీ ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు లేవు. ఆ సిటీ ఇరుకుగా ఉంటుంది. అలాగే సిటీ విస్తరణకు అవకాశం లేదు.
ఇక క్రైమ్ రేటు, లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువే. ఇక తమిళనాడు చూసుకున్నట్లయితే చెన్నై కూడా క్రైమ్ రేటు ఎక్కువగా ఉండడం, సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం, విస్తరణకు అవకాశం లేకపోవడం, అలాగే తమిళ ఆధిపత్య ధోరణి వల్ల చెన్నై రెండవ రాజధానికి సానుకూలంగా లేవు. ఇవి చెన్నైకి మైనస్ పాయింట్స్గా మనం చూడవచ్చు. ఇక శతాబ్దాల చరిత్ర గల హైదరాబాద్ సమతుల్య వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ వర్షాలు కానీ, ఎక్కువ ఎండ కానీ, ఎక్కువ చలి కానీ వేయకుండా సమతుల్య వాతావరణం ఒక ప్లస్ పాయింట్. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమి మధ్యలో ఉంది. ఇక్కడ భూకంపాలు కానీ, సునామీలు కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సముద్ర తీరాలు కానీ, పొరుగు దేశాల సరిహద్దులు కానీ దగ్గరగా లేకపోవడం వల్ల సెక్యూరిటీ పరంగా కూడా చాలా అనువైన ప్రాంతంగా హైదరాబాద్ను చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాలతో, ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడ క్రైమ్ రేటు కూడా తక్కువే. మత సామరస్యానికి హైదరాబాద్ పెట్టింది పేరు. హైదరాబాద్లో శాంతి భద్రతకు విఘాతం కలిగిన సందర్భాలు చాలా తక్కువ. ఇక్కడ లివింగ్ కాస్ట్ కూడా తక్కువే. హైదరాబాద్లో రవాణా పరంగా కూడా మంచి సౌకర్యాలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారులు ఉన్నాయి. ఎలివేటర్ కారిడార్లు, మెట్రో ట్రైన్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా భారతదేశానికి సెకండ్ క్యాపిటల్ గురించి హైదరాబాద్ విషయంగా ప్రస్తావించడం జరిగింది. దేశానికి రెండో క్యాపిటల్ అవసరమని అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా వ్యక్తీకరించడం జరిగింది. 1958లో విలువైన అంబేద్కర్ థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ పుస్తకంలో సెకండ్ క్యాపిటల్ అంశాన్ని ప్రస్తావించారు. ఆ పుస్తకంలోని 11వ చాప్టర్ను పూర్తిగా సెకండ్ క్యాపిటల్కు కేటాయించడం జరిగింది. దేశ రాజధానిగా ఢిల్లీ కరెక్ట్ కాదన్నది అంబేద్కర్ వాదన. కాలుష్యపరంగా, శత్రువుల దాడి పరంగా ఢిల్లీ దేశ రాజధానికి ప్రతికూలంగా ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ రాజధాని ఢిల్లీ దక్షిణ భారతదేశానికి చాలా దూరంలో ఉంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్య నేతలు, అలాగే అంతర్జాతీయ సభలకు సంబంధించి సమావేశాలు దక్షిణ భారతదేశంలో జరగకపోవడం వల్ల ఉత్తర దక్షిణ భారతాల మధ్య తారతమ్యాలు ఏర్పడతాయని అంబేద్కర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు రావద్దంటే దేశానికి రెండవ రాజధాని ఉండాలని, అది కూడా ఆ రెండవ రాజధానిని హైదరాబాద్కి తన ఓటు వేయడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి అధికంగా ఉంది. సెక్యూరిటీ వైజ్గా హైదరాబాద్ దేశ రాజధానికి అనుకూలమైన ప్రదేశం. ఎందుకంటే ఢిల్లీ నుంచి పొరుగు దేశాలకు బార్డర్ లైన్ చాలా దగ్గరగా ఉంది. కానీ హైదరాబాద్ మాత్రం ఇతర దేశాలకు దూరంగా ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ వైజ్గా ఒక బెస్ట్ ప్లేస్ హైదరాబాద్. లొకేషన్ వైజ్గా కూడా హైదరాబాద్ పర్ఫెక్ట్ ప్లేస్. దేశంలో ఏ ప్లేస్ నుంచి తీసుకున్నా ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది హైదరాబాద్. అటు కాశ్మీర్ నుంచి, ఇటు కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ నుంచి ఏ వైపు నుంచి చూసుకున్నా ఇంచుమించు హైదరాబాద్ దేశానికి ఒక సెంటర్ పాయింట్గా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్లో భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, విభిన్న భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 1956 టైంలోనే ఇంచుమించు ఇక్కడ 3 నుంచి 4 భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ను ఒక క్యాపిటల్గా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వింటర్. శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం మరియు విపరీతమైన చలి వల్ల పొగమంచుతో కప్పబడి జనావాసానికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు నవంబర్ నుంచి జనవరి వరకు ఉంటాయి. సో ఇవన్నీ భారతదేశానికి హైదరాబాద్ రెండో క్యాపిటల్గా ఉండడానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. శీతాకాలంలో చాలా ఏళ్ల నుంచే రాష్ట్రపతి యొక్క విడిది కోసం హైదరాబాద్ వస్తున్నారు. కానీ ఒకవేళ హైదరాబాద్ రెండవ రాజధానిగా అవతరిస్తే తెలంగాణ రాష్ట్రానికి కలిగే ప్రతికూలతలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఢిల్లీ భారతదేశ రాజధానిగా ఉంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రెవెన్యూ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ చూసుకుంటుంది. ఒకవేళ హైదరాబాద్ను రెండో క్యాపిటల్ కానీ లేదంటే క్యాపిటల్ కానీ చేస్తే ఇక్కడ ఉండే సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు? ఒకవేళ కేంద్ర ప్రభుత్వమే సెక్యూరిటీ బాధ్యతలు తీసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే రెవెన్యూ కేంద్రానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక దీన్ని ఉద్దేశించి అప్పట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా ప్రతిపాదన వచ్చినప్పుడు కేసీఆర్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు కావచ్చు, ఆ ప్రతిపాదనను వ్యతిరేకించడం జరిగింది. హైదరాబాద్ను దేశానికి రాజధానిగా చేస్తే వ్యతిరేకించం, కానీ ఉమ్మడి రాజధానిగా లేదంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని కేసీఆర్ అప్పట్లో చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక జీవనాడిగా, ఒక హార్ట్ లాగా అభివర్ణిస్తారు. అయితే అనేక సార్లు ఈ హైదరాబాద్ను భారతదేశానికి రెండవ రాజధానిగా చేయాలంటూ చర్చలు జరిగినా కానీ అది అమల్లోకి అయితే రాలేదు. అయితే ఈసారి కూడా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశం గురించి చర్చిస్తాయా, లేదంటే మళ్ళీ ప్రతిసారిలాగే శీతాకాలం రాగానే ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయా, వేచి చూడాల్సిందే.